కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే నూతన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ మరి దేశవ్యాప్తంగా కార్మికులు కూడా ఈరోజు మరి సార్వత్రిక సమ్మెలోకి దిగారు. ముఖ్యంగా కేంద్రం తీసుకువచ్చిన ఏదైతే 4 కోడ్లు ఉన్నాయో పరిశ్రమల యజమానులకే ఇవి మరి అనుకూలంగా ఉన్నాయని మరి కార్మిక లోకం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు కార్మికులు కానీ, అదే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేటు రంగ పరిశ్రమలు కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్ కానీ, రైల్వే కానీ, కోల్ ఇండియా కానీ, సింగరేణి కానీ ఈ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ఈ యొక్క భద్రత రక్షణతో పాటు కనీస పనికి కనీస వేతనం, అదేవిధంగా పెన్షన్ అమలు విధానంలో తీవ్ర మరి ఏదైతే సమస్యగా మారనుందని మరి కార్మిక లోకం, కర్షక లోకం వ్యతిరేకిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మికులకు పాత చట్టాలని అమలు చేయాలని, నూతనంగా తీసుకొచ్చిన 4 కోడ్ల ద్వారా కార్మిక లోకానికి తీరని అన్యాయం జరుగుతుందని మరి దేశవ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే జిల్లా కేంద్రాల్లోని అన్ని కేంద్రాల్లోని కార్మికులు అయితే మరి నిశ్చిత సమ్మెలో మరి పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాల గుర్తింపుతో పాటు పెన్షన్ అమలు, మరి కనీస పనికి కనీస వేతనంతో పాటు మరి 10 గంటల పని మరి అమలయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కేంద్రం పునరాలోచించి మరి ఏదైతే తీసుకొచ్చిన 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలని మరి కార్మిక లోకం మరి తీవ్రంగా వ్యక్తపరుస్తున్నారు. మరి స్వచ్ఛందంగా ఎవరికి వారే వాళ్ళు నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ లేబర్ కోడ్లు వచ్చినట్లయితే ఈ సింగరేణి సంస్థలో సమ్మెలుండవు, సంఘాలుండవు, నా ఉద్యోగ భద్రత ఉండదు, నా ఉనికే కోల్పోతాననేటువంటి ఉద్దేశంతో అయితేంది. లేదంటే ఈ ప్రైవేటీకరణ వచ్చినట్లయితే అసలు నేను పనిచేసేటువంటి సంస్థనే మిగిలి ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ కార్మిక వర్గం అంతా కూడా నిరసన తెలియజేస్తూ ఈ సమ్మెను విజయవంతం చేసినారు. అందుకే కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న పరిశ్రమలను అమ్ముతూ నష్టాల్లో ఉన్న పరిశ్రమలు కూడా అమ్మే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వం ఈ యొక్క పరిశ్రమలు మాత్రమే అమ్మే ఈ యొక్క ఆనవాయితీ ఉన్న ఈ దేశంలో ఇప్పుడు ఈ యొక్క లాభాల్లో ఉన్న పరిశ్రమలు కూడా అమ్మే పరిస్థితి ఈ నరేంద్ర మోడీ తీసుకొస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు చూసినట్లయితే 8 గంటల పని విధానాన్ని రద్దు చేసేసి ఈ యొక్క కార్మికులను వెట్టి చాకరిగా బానిసలుగా ఈ యొక్క పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పే ప్రయత్నం అనేది ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా అన్ని జేఏసీ సంఘాలుగా ఏర్పడేసి ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఈ యొక్క ప్రతి ఒక్క కార్మిక సంఘం కూడా వ్యతిరేకిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు, అదానీలకు, అంబానీలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేసి 44 కార్మిక చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరుతున్నాం. అలాగే మరి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఇండస్ట్రీలో పనిచేసినటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నాం. సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి.